నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2002. నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2002. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను రూపొందించడం జరిగింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా రూపొందించడం జరిగింది 2002లో. అంటే అంతకుముందు ఈ నేషనల్ ఫ్లాగ్ని సామాన్య ప్రజలు ఎగరేయడానికి లేదు. ఎవరు మాత్రమే అంటే అఫీషియల్స్ మాత్రమే ఎగరేసేటువంటి వాళ్ళు, తమ ఇంటిపైన ఆఫీసుల పైన ఎగరేసేటువంటి అవకాశం లేదు. అంతకుముందు నవీన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి కేసేశాడు. జాతీయ పతాకాన్ని ఎవరైనా ఎగరేసుకోవచ్చు కదా, ఎందుకని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మా పైన అని చెప్పేసి. అందుకని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఒక ఆబ్లిగేట్ ఇచ్చింది, అంటే ఒక అబ్జెక్టా ఇచ్చింది, అంటే ఆర్డర్ పాస్ చేసింది. మీరు ఫ్లాగ్ కోడ్ ఉంది ఒకదాన్ని తయారు చేయండి, ఎవరెవరు ఫ్లాగ్ని ఎగరేయచ్చు, ఎప్పుడెప్పుడు ఎగరేయచ్చు, దాన్ని ఎగరేసేటప్పుడు ఎటువంటి రూల్స్ అనేటువంటివి ఫాలో అవ్వాలి, దానిని మార్నింగ్ టైమా డే టైమా లేకపోతే నైట్ టైమా, మార్నింగ్ డే టైం ఎగరేసే పాటైతే ఎలా ఉండాలి, నైట్ టైం దాన్ని ఏం చేయాలి, అసలు ఫ్లాగ్ కోడ్ అనేటువంటి దాన్ని రూపొందించండి. జాతీయ పతాకం అనేటువంటి దాన్ని ఎగరేయడానికి ఏమేమి రూల్స్ను ఉండాలి అనేటువంటిది ఒక కోడ్ను తయారు చేయండి, ఫ్రేమ్ను తయారు చేయండి అని ఈ కేసులో జడ్జిమెంట్ వస్తే ఈ ఫ్లాగ్ కోడ్ అనేటువంటి దాన్ని తయారు చేసి సాధారణ ప్రజలు కూడా నేషనల్ ఫ్లాగ్ను ఎగరేయవచ్చు, జాతీయ జెండాను ఎగరేయవచ్చు అని ఈ నవీన్ జిందాల్ కేసులోనే చెప్పడం జరిగింది. అంటే ఫ్లాగ్ కోడ్ ఒకసారి చూడండి, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాని ఏ కేసులో జడ్జిమెంట్ తర్వాత తయారు చేశారు? నవీన్ జిందాల్. ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది తయారు చేసి దానిలో ఏమని రూల్ ఉందంటే, ఎనీ కామన్ పీపుల్ హ్యాస్ ద రైట్ టు హోస్ట్ నేషనల్ ఫ్లాగ్, అంటే జాతీయ జెండాని ఎవరైనా కూడా ఎగరేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. ఏ సంవత్సరం? 2002 సంవత్సరం. నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని తయారు చేయమని చెప్పడం జరిగింది. ఈ కోడ్ను తయారు చేసిన తర్వాతే సాధారణ ప్రజలకి తమ యొక్క ఇంటిలో, తమ యొక్క ఆఫీసులో నేషనల్ ఫ్లాగ్ను ఎగరేసుకునేటువంటి రైట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎగరేస్తున్నాము అంటే దానికి కొన్ని రూల్స్ అనేటువంటివి ఉంటాయి. ఎప్పుడు ఎగరేయాలి, ఎలా ఎగరేయాలి, ఎగరేసిన తర్వాత నైట్ టైం అనేటువంటి దాన్ని ఉంచొచ్చా, తీసేయాలా, ఎలా అనేటువంటి దాన్ని కూడా ఒక కోడ్, రూల్స్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్తో ఉన్నటువంటిదే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది. ఇవి కొన్ని కేసులు. ఇంకా మిగిలిపోయినటువంటి కొన్ని కేసులు, ఇంకొక 10 కేసులు ఉంటాయి, చిన్న చిన్న కేసులన్నీ కూడా. వాటి గురించి రేపు మార్నింగ్ సెషన్లో చెప్పుకొని, ఫండమెంటల్ డ్యూటీస్ ఒక చిన్న చాప్టర్ ఉంటుంది, 51A అనేటువంటి ఆర్టికల్, దాని గురించి రేపు మార్నింగ్ సెషన్లో చెప్పుకొని, పాలిటీని కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చేసి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అయిపోయిన తర్వాత దేంట్లోకి వెళ్ళిపోతున్నాం? మిడీవల్. రేపు రాజపుత్రులు అనేటువంటిది స్టార్ట్ చేస్తాము. రాజపుత్రుల యుగం అనేటువంటిది స్టార్ట్ చేసుకొని అక్కడ ఉండేటువంటి కొన్ని రాజపుత్ర వంశాల గురించి, గుర్జర ప్రతిహారులు కావచ్చు, చౌహానులు కావచ్చు, లేకపోతే గహద్వాల వంశం వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరి గురించి, రాజపుత్ర వంశాల గురించి రేపటి క్లాస్లో. ఓకేనా? పాలిటీ అనేటువంటిది మార్నింగ్ సెషన్ ఒక 1 అవర్ లేకపోతే